ఓంకార ఉచ్చరణ పితృణం. ఓంకార ఉచ్చరణ ఋషిర్ణం. ఓంకార ఉచ్చరణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ఈరోజు మనము ఒక అద్భుతమైన యోగముద్ర నేర్చుకోబోతున్నాము. ఆ అద్భుతమైన యోగముద్ర అంటే శక్తి ముద్ర, శక్తి ధారణ ముద్ర. ఈ ముద్ర వేస్తే ఆడవాళ్ళ కోసమే చెప్తున్నా అనుకోవద్దండి, శక్తి అందరికి కావాలి. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఛత్రపతి శివాజీ లాగా తప్పనిసరిగా ఈ శక్తి ధారణ ముద్ర కొంచెం క్లారిటీ ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే నేను జ్ఞానముద్ర, వాయుముద్ర, ఈ శక్తి ధారణ ముద్ర చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చూపుడు వేలు బటన్ వేలు, చూపుడు వేలు బటన్ వేలు మీదే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది గమనించాలి. జ్ఞానముద్రకు ఇలా పెడతాను, వాయుముద్రకు ఇలా పెడతాను, మరియు శక్తి ధారణ ముద్రకి ఇలా పెడతాను. చూసారా, గమనించారా? సో అది మాత్రం గమనించకపోతే మీరు, నేను జ్ఞానముద్ర అంటే ఇలా పెట్టినప్పుడు మీకు శక్తి కావాలని అన్నప్పుడు జ్ఞానముద్ర పెడితే శక్తి కాదు మీకు వచ్చేది, మెమొరీ పవర్. అదే వాత రోగాలకి వాయుముద్ర. సో అందుకోసం మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ మంచిగా చక్కగా ఉండాలి. తర్వాత మీకు ఏదైతే ఎనిమిక్ పేషెంట్లు ఉంటారు చాలామంది, ఇట్లా నీరసం వచ్చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు నడవగానే పని చేయగానే తుల్లి పడిపోతుంటారు. ఇంకా నాకు తెలుగు రాష్ట్రాల్లో బాగా తిరిగాను నేను, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో, అమ్మాయి గురుకులాలలో, కస్తూర్బా స్కూల్స్ కానీ అక్కడ చూస్తే ప్రేయర్లో వెళ్ళేది. స్కూళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు అబ్బాయిల్లో వీక్గా ఉన్నప్పుడు ప్రేయర్లో కింద పడిపోయేది. అప్పుడు నేనేం చేసేదంటే వాళ్ళకి వెంటనే వెళ్ళి ఈ యొక్క శక్తి ధారణ ముద్ర ఒక 10 నిమిషాలు పెట్టేసరికి మళ్ళీ అవేక్ అయిపోయారు. ఇది ప్రాక్టికల్గా నేను గమనించాను. ఎందుకంటే వీళ్ళకి పోషకాహార లోపం జరుగుతుంది మిత్రులారా. అందుకోసం సాయంత్రం పిల్లలు ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఎన్ని సంవత్సరాలైనా, గ్రౌండ్ నట్ ఉంది కదా అండి, గ్రౌండ్ నట్ ఒక గుప్పెడు నానబెట్టి ఉదయం తినండి, అలా అద్భుతంగా జరుగుతుంది. ఖర్జూర పండు ఖర్జూర తినండి, హిమోగ్లోబిన్ లెవెల్స్ మంచిగా నార్మల్ అయిపోతుంది. మన భారతదేశ స్త్రీలకి బాగా హిమోగ్లోబిన్ లోపం ఉందండి, తర్వాత రక్తహీనత ఉందండి. సో ఇది మనం నివారణ చేయడానికి ఈ శక్తి ధారణ ముద్ర ఇలా పెట్టేసి, ఏమి లేదండి, చూపుడు వేలని బటన్ వేలని ఇలా 2 కలిపేసి వెనక్కి లాగండి. లాగిన తర్వాత పూర్తిగా భస్త్రికా ప్రాణాయామం చేయండి. నిమిషానికి 12 అని చెప్పాను. ఇన్హేల్ డీప్లీ, హోల్డ్ ఇట్, ఎక్సేల్ డీప్లీ, చిరునవ్వుతో చేయాలి. ఇన్హేల్ డీప్లీ, పూర్తిగా తీసుకోవాలి, ఆపాలి, మళ్ళీ నిదానంగా వదలాలి, మళ్ళీ ఆపాలి, మళ్ళీ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ ఆపాలి, మళ్ళీ నిదానంగా వదలాలి. ఇలా భస్త్రికా ప్రాణాయామని నిమిషానికి 12 సార్లు చేయాలి. బాగా రాసుకోండి, మీరు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఎన్ని నిమిషాలు ఏం చేయమంటున్నాను. భస్త్రికాను బ్రహ్మ ప్రాణాయామం అంటున్నాం, భస్త్రికాని బ్రహ్మ ప్రాణాయామం అంటున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాను, భస్త్రికాను బ్రహ్మ ప్రాణాయామం తర్వాత కపాలభాతి ప్రాణాయామం కూడా చేయమంటున్నాను. కపాలభాతి ప్రాణాయామం చూడండి ఒకసారి, 1 సెకండ్కి 1 స్ట్రోక్, 1 సెకండ్కి 1 స్ట్రోక్, ఇలా ఇలా ఇలా, 1 సెకండ్కి 1 స్ట్రోక్, 1 సెకండ్కి 1 స్ట్రోక్, 1 సెకండ్కి 1 స్ట్రోక్, 1 సెకండ్కి 1 స్ట్రోక్. ఇలా చేసేసరికి మీ శరీరంలో కొవ్వు, ఫ్యాట్, ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్స్ 80% రోగాలు తగ్గుతుందని చెప్పిండండి. ఎవరండి? కపిల మహర్షి. మనకి ఏదైతే పతాంజలి మహర్షి, వీళ్ళంతా ఋషులు. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి అపురూపంగా సంఖ్యాయోగ శాస్త్రాన్ని, కపిల మహర్షి, పతాంజలి మహర్షి మనకి యోగ శాస్త్రాన్ని మంచి మంచి ఋషులు మనకు అందించారు. సో అందుకోసమే ఈ విధంగా ఋషులు అందించింది చాలా
చక్కగా మనం ఉపయోగించుకుంటే మన అద్భుతమైన విజయాలు సాధిస్తాం. చూడండి కపాలభాతి ఇలా ఇలా. హోమ్ రెమెడీస్ కూడా చెప్పాను కదా, పల్లీలు నానబెట్టుకొని తినండి, సాయంత్రం నానబెట్టి ఉదయం తినండి. ఖర్జూర పండ్లు మంచిగా 5 నుంచి 10 తినండి, అద్భుతంగా మీకు ఐరన్ పెరుగుతుంది. తర్వాత మినప గుండ్లు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ వాడుతూ ఉండండి. మినప పప్పు అంటారు కదా, అది కూడా వాడండి. తర్వాత ఖర్జూర పండ్లు, నువ్వులు వాడుతూ ఉండండి, కాల్షియం లెవెల్స్ మంచిగా న్యాచురల్గా వస్తాయి. ప్రాణాయామం చేయండి, కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఎడమ నుంచి బాగా తీసుకోండి, మళ్ళీ కుడి నుంచి వాడండి, కుడి నుంచి తీసుకోండి, మళ్ళీ ఎడమ నుంచి వదలండి. అయితే ఇక్కడ మీ ఫాస్ట్గా అనిపిస్తుంది కానీ కొంచెం తీసుకొని ఊపిరితిత్తులు ఆపాలి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము, ఇది మెథడ్ అండి. పూరించండి, ఆపండి, వదలండి, మళ్ళీ తీసుకోకండి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము, ఇది ఒక మెథడ్ అండి. శ్వాసక్రియలో 2 ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఉంటుంది. ప్రాణాయామంలో 4 ఉంటాయి. ఇన్హేల్ అండ్ హోల్డింగ్ అండ్ ఎక్సేల్ అండ్ హోల్డింగ్, 4 ఉన్నాయి చూడండి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. అందుకోసం ప్రాణాయామం చేస్తే ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా ఇదిగో ఇది మాత్రం మర్చిపోవద్దు, ఏది చెప్పినా వింటూ ఉండండి, చేస్తూ ఉండండి. సో ఇది శక్తిధారణ ముద్ర. ఓం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహాదవదానం అన్నారండి. ఎవరండి? ఆదిశంకరాచార్యులు. ప్రాణాయామం చేయకపోతే పాపంలో పడతారు మిత్రులారా అని చెప్పారు. అంటే పాపం అంటే ఏం లేదండి, హాస్పిటల్ చుట్టూ తిరిగితే హాస్పిటల్లో ఉంటాం అంతే, ఇంకా ఇంటికి రాము, జాబులు చేయము, ఏమి చేయము. ఆరోగ్యానికి మూల సూత్రాలు ఇవన్నీ కూడా. ఆరోగ్యం లేకుండా ఏమీ చేయలేము. అందుకోసమే అర్జున నువ్వు యోగివిగా, యోగివైతే అన్నీ కలిసి వస్తాయి, రోగివైతే ఉన్నాయి అన్నీ పోతాయి. అందుకోసం శక్తిధారణ ముద్ర పెట్టండి, మీరు శక్తివంతులుగా కండి. కపాలభాతి ప్రాణాయామం చేయండి. అన్నిటికంటే ముందు భస్త్రిక, కపాలభాతి, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామ నిమిషానికి 6, 250 సార్లు చేయండి. 40 నిమిషాలకు పైన ఉంటుంది, 46 నిమిషాలు. ఇలా రోజు 1 గంట ప్రాణాయామ ముద్రలు చేస్తే మీ యొక్క మొబైల్ ఫోన్ ఎలా రీఛార్జ్ చేశారో ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో అందుకోసం మిత్రులారా ఖచ్చితంగా ఈ ప్రాణాయామాలు కొనసాగిస్తూ ఉండండి. మీ జీవితంలో ముద్రలు కొనసాగిస్తూ ఉండండి. ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. ఖర్జూర పండ్లు చెప్పాను, పల్లీలు గ్రౌండ్ నట్ చెప్పాను, తర్వాత అవి నానబెట్టుకొని తినమని చెప్తాను. ఈ విధంగా శక్తి పెరుగుతుంది. ఎనిమిది అంటే రక్తహీనతో బాధపడే వాళ్ళందరూ, మగవాళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే దీనివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఈగల్ హెల్త్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు రేపు భవిష్యత్ తరాలకి నిరోగి, యోగి, ఉపయోగి. నేను పోలియోతో వ్యాధితో 80% బాధపడి ఈ యోగ విద్యను నేర్చుకున్నాను. దానివల్ల ఇప్పుడు నేను నిరోగి అయినాను, యోగి అయినాను, మీ అందరికి ఉపయోగపడుతున్నాను. సో యాత్ర ఫర్ భారత్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాను. ఆరోగ్యంగా ఉండాలి సమాజం, ప్రపంచం అందరూ కూడా. సర్వే జన సుఖినో భవంతు. జై హో భారత్. యాత్ర ఫర్ భారత్, మీ ఆరోగ్య శ్రేయోభిలాషి బాబా పాండంగం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.